అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ప్రాంతంలోని వర్జీనియాలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా స్థానిక ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన, మా తెలుగు తల్లికి గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి భానుప్రకాష్ మాగులూరి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా గుంటూరు మిర్చియార్ట్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరయ్యారు. ఉత్తుంగ తరంగ తుంగ భద్రమ్మను ప్రశ్నించిన ఆ పవిత్ర నదుల హృదయ స్పందన ఒకటే 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 ఎన్టీఆర్ 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 అని పలకరిస్తాయి చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. తూర్పు కనువల్లో మండే సూర్యుడిలా ప్రభవించాడు. జనం గుండె గొంతుకుల్లో విప్లవ గీతమై ప్రతిధ్వనించాడు. భూస్వామ్య వ్యవస్థ మీద బూర్జువా పెట్టుబడిదారుల పైన రణకడ్గం చూడిపించాడు. ఆయనే ఎన్టీఆర్ అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం నేటికి కూడా తెలుగు ప్రజల హృదయాల్లో జాతీయ గీతంలా మారుమోగుతూ ఉందని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. తెలుగు వాడిలో పౌరుషాగ్ని రగిలించి జనాన్ని అదిలించి కదిలించి చరిత్ర సృష్టించి పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి వచ్చి చరిత్ర మార్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలుగు వారి చరిత్ర తిరగరాసిన ఎన్టీఆర్ చరిత్ర భావితరాలకు భగవద్గీత కావాలని చెప్పి మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. కాబట్టి ఎన్టీఆర్ యొక్క గొప్పతనం గురించి మనం చాలాసేపు మాట్లాడుకోవచ్చు. మీరు అందరూ కూడా మనం అందరం కూడా ఆయన ఒక మహానాయకుడిగానే చూస్తున్నాం. ఆయన మహానాయకుడు కాదు, ఒక మహానటుడు కూడా. మహానటుడుగా తెలుగు ప్రజల నిరాజనాన్ని అందుకున్నాడు.